हैदराबाद शहर में जराइम की शरह में पिछले साल के मुकाबले महज 2% इजाफा हुआ है, जिसमें साइबर जराइम, मालियाती धोखाधड़ी और खवातीन के खिलाफ जराइम में जबरदस्त इजाफा हुआ है। ताहम हुकाम शहर में आबादी में इजाफे को इस इजाफे की वजह करार देते हैं। हैदराबाद कमिश्नर पुलिस के श्रीनिवास रेड्डी ने कहा है कि महकमे ने शहर में जराइम की शरह को जांचने के लिए नए पुलिस स्टेशन कायम करने में कामयाबी हासिल की है। इसके अलावा जराइम की रोकथाम और सुराग लगाने के लिए कुछ खुसूसी टीमें तश्कील दी गई हैं। 2023 में कुल रजिस्टर्ड केसेस 24,821 हैं, जो पिछले सालों में 21,795 थे। हैदराबाद कमिश्नर पुलिस ने कहा कि जिस्मानी जुराइम के मामलात में 16% इजाफा हुआ है और इसकी एक वजह इंतखाबात हैं। उन्होंने कहा कि पुलिसिंग के पहलुओं में भी इनका मुस्बित पहलू हैं, जिसमें जुराइम की रिपोर्टिंग के मौके बढ़े हैं। इसके अलावा जायदाद के जुराइम का पता लगाने और जायदाद की वसूली में इजाफा है। पोक्सको के मामलात में भी कमी आई है। कमिश्नर पुलिस सालाना प्रेस कॉन्फ्रेंस से खिताब कर रहे थे। సంవత్సరంతో పోలిస్తే ఈ సంవత్సరం ఓవరాల్ క్రైమ్స్ 2% పెరిగి ఇప్పుడు 24,821 కేసులు ఈ సిటీలో నమోదైన హైదరాబాద్ సిటీ పోలీసులో. అందులో బాడీలీ క్రైమ్ 16% పెరిగితే మీకు ఈ నంబర్ అందులో ఉంది. అయినా మీరు ఏమైనా స్పెసిఫిక్ అడిగితే నేను చెప్తాను. 2023లో 2,537 బాడీలీ క్రైమ్స్ అయినాయి. 2022లో అది 2,181 ఉంది. మర్డర్స్ తగ్గినాయి, 79 ఉన్నవి, 64 అయినాయి. బట్ అదర్ గ్రేవ్ బాడీలీ క్రైమ్ ఇంక్రీజ్ బై 39%. అంటే 368 ఉన్నది గత సంవత్సరంలో, ఈ సంవత్సరం ఇప్పటికే 513 అయినాయి. నాన్ గ్రేవ్ బాడీలీ క్రైమ్ ఆల్సో ఇంక్రీజ్ బై 12% ఫ్రమ్ 1813 టు 2024. 2024 కేసులు అయినాయి. మరి ఒక ముఖ్య అంశం ఏంటంటే స్పెషల్ వింగ్స్. మొట్టమొదటిసారిగా, బహుశా దేశంలోనే మొట్టమొదటిసారిగా సైబర్ క్రైమ్ సంబంధించిన స్పెషల్ వింగ్స్, సైబర్ సెక్యూరిటీ బ్యూరో ఉన్నది. అది సెంట్రల్ లెవెల్లో ఉంది, కానీ బట్ స్టేట్ లెవెల్లో మనమే బహుశా దానికి ఆద్యులంగా అని చెప్పుకోవచ్చు. అట్లాగే నార్కటిక్స్, తెలంగాణ స్టేట్ యాంటీ నార్కటిక్స్ బ్యూరో, ఉమెన్ సేఫ్టీకి సంబంధించిన వింగ్స్, టాస్క్ ఫోర్స్ కూడా అడిషనల్గా తెచ్చుకున్నాము. సెక్రటేరియట్ సెక్యూరిటీ, ఇవన్నీ కూడా సిటీ పోలీస్ పరిధి కిందికి వచ్చి, దాని తర్వాత ఇది నార్కటిక్ ఎన్ఫోర్స్మెంట్ వింగ్స్, హైదరాబాద్ సిటీ నార్కటిక్ ఎన్ఫోర్స్మెంట్ వింగ్ కూడా ఒకటి ఏర్పరచుకున్నాం. సిటిజన్ ఫ్రెండ్లీ అండ్ కమ్యూనిటీ ఎంగేజ్మెంట్ పాలసీలో భాగంగా హైదరాబాద్ సిటీ సెక్యూరిటీ కౌన్సిల్ అనే స్టేక్ హోల్డర్ ఉన్న మీకు తెలుసు. అది కొన్ని సంవత్సరాల క్రితం దాన్ని ఏర్పరచడం జరిగింది. అట్లాగే మిగతా స్టేక్ హోల్డర్స్తో కూడా కలిపి హైదరాబాద్ యాన్యువల్ సైబర్ సెక్యూరిటీ నాలెడ్జ్ సమ్మిట్ అనేది ఒకటి ఆర్గనైజ్ చేయడం జరిగింది. సో ఇందులో ఈ సైబర్ సెక్యూరిటీ గురించిన అంశాలపైన ఎక్స్పర్ట్స్ని కూడా పిలిచి మాట్లాడించి అవగాహన కల్పించడం, పోలీస్కి అంటే మా శాఖకు కూడా అవగాహన, అట్లాగే కన్సర్న్ స్టేక్ హోల్డర్స్ కూడా అవగాహన కల్పించడము.